మేడిగడ్డ సహా కాళేశ్వరం బ్యారేజీల రిపేర్ల బాధ్యత కాంట్రాక్ట్ సంస్థలదే అని తేల్చారు సీఎం రేవంత్ రెడ్డి. రిపేర్ల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదన్నారు. వానాకాలం ప్రారంభమవడానికి మరికొన్ని రోజులే ఉండడంతో రిపేర్లను స్పీడప్ చేయాలన్నారు. ఈ క్రమంలో వచ్చే వారం కాళేశ్వరం ప్రాజెక్టుకి క్షేత్ర స్థాయిలో స్వయంగా పరిశీలించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీలతో పాటు వాటిలోకి నీళ్లని ఎత్తిపోసే కన్నెపల్లి, సిరిపురం, కాశీపేట పంప్ హౌస్లను పరిశీలించాలన్నారు. క్షేత్ర స్థాయిలో పరిశీలించి అధికారులతో చర్చించాకే బ్యారేజీల పునరుద్దరణ ముందుకెళ్లాలని సీఎం నిర్ణయించారు. ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి అందుబాటులో ఉన్న మంత్రులతో సమీక్ష సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు సీఎం. బ్యారేజీ పునరుద్దరణపై ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ ఇచ్చిన మధ్యంతర నివేదికపై చర్చించారు. నిపుణుల కమిటీ చేసిన సిఫార్సులేమిటి, ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలేంటి అనే దానిపై సీఎం రేవంత్ ఆరా తీశారు. మేడిగడ్డ బ్యారేజీని, ఎల్ఎన్టీ, అన్నారం బ్యారేజీపై అఫ్ఘాన్స్ విజేత ఈ పీఈఎస్, సుందిల్లా నవయుగ సంస్థలు నిర్మించాయి. బ్యారేజీ రిపేర్లను తొలుత నో చెప్పిన ఎల్&టీ సంస్థ ఆ తర్వాత ఒప్పుకున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఆయా బ్యారేజీలకు వాటి నిర్మించిన సంస్థలతోనే రిపేర్లు చేయించాలని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ సూచించిన పలు జియో ఫిజికల్ టెస్టులను ప్రభుత్వం తరపున చేయించేందుకు నిర్ణయించారు. బ్యారేజీలకు సంబంధించి పరీక్షలను ఢిల్లీలోని సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్స్ రీసెర్చ్ స్టేషన్, పూణేలో సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్, హైదరాబాద్లోని నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్తో చేయించాలని నిర్ణయించారు. అటు టెస్టులు, ఇటు రిపేర్లు ఒకేసారి చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. బ్యారేజీలకి రిపేర్లు, ప్రత్యామ్నాయాలపై ముందుగా ఇరిగేషన్ అధికారులతో చర్చించాల్సి ఉందని, బ్యారేజీలకు మరింత నష్టం జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపైన వారి నుంచి అభిప్రాయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మూడు బ్యారేజీల్లో అతిపెద్ద పని మేడిగడ్డ బ్యారేజీదేనని, కుంగిన పిల్లర్లకు బ్రేసింగ్ వేయడమేనని అధికారులు చెబుతున్నారు. పిల్లర్లకు తప్పనిసరిగా బ్రేసింగ్ చేయాలని చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని ఎన్డీఎస్ఏ కమిటీ సిఫార్సు చేసింది. కాగా వర్షాకాలం దగ్గర పడుతున్న ఎన్డీఎస్ఏ కమిటీ రిపోర్టు వచ్చి వారం 10 రోజులు అవుతున్నా నిర్మాణ సంస్థలు పనులు మొదలుపెట్టలేదు. కేవలం గేట్లను మాత్రమే తెరిచారు. దాంతో పాటుగా పూర్తిగా తొలగించాల్సిన 20, 21వ నెంబర్ గేట్ల పనులు స్టార్ట్ కాలేదు. అయితే కాళేశ్వరం బ్యారేజీలకి ప్రమాదం పొంచి ఉన్న విషయాన్ని రిపోర్టులో ముందే పేర్కొన్నారని సమాచారం. కాగా రిపేర్లు, పునరుద్దరణ చర్యలు చేపట్టినా ప్రాజెక్టుకి ముప్పు ఉంటుందని కమిటీ తన రిపోర్టులో తెలిపినట్టు తెలుస్తోంది.